ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా కల్పవృక్ష వాహన సేవ. రాజమన్నార్ అలంకరణలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం. మకర వాహన సేవలో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల దర్శనం. కపిలతీర్థంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం. చెన్నై టీటీడీ ఆలయంలో బ్రహ్మోత్సవ వైభవం. శ్రీ పద్మావతి అమ్మవారికి పల్లకి సేవ, హనుమంత వాహనం. సురుటుపల్లిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వైభవం. సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వరునికి కామధేనువు వాహనం. ఉత్సవ కాంతులతో ప్రకాశిస్తున్న శ్రీనివాస మంగాపురం. శ్రీ కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలలో అలరిస్తున్న విద్యుత్ దీపాలంకరణలు. కల్పవృక్ష వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు రాజమన్నార్ అలంకరణలో దివ్యంగా కొలువుదిరి భక్తులను కటాక్షించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా జరుగుతున్నాయి. కళ్యాణ ప్రదాత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు కోరిన కోర్కెలను తీర్చే దేవతా వృక్షం కల్పవృక్షాన్ని అధిరోహించి భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలలో భాగంగా 4వ రోజున బుధవారం ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని రాజమన్నార్ అలంకరణలో అర్చకులు స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించారు. ఆపై స్వామి అమ్మవార్లను కల్పవృక్ష వాహనంపై వేంచేపు చేసి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం గజరాజులు ముందు నడుస్తుండగా భక్తజన భజన బృందాలు, చెక్క భజనలు, కోలాట ప్రదర్శనల నడుమ స్వామివారి కల్పవృక్ష వాహన సేవ శ్రీనివాస మంగాపురం క్షేత్ర వీధుల్లో భక్తిరస భరితంగా సాగింది. హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. ధరణి పన్నులకు ధరణి ధరు పాద సేవే భోగము పరమం విడిదిల ప్రపన్నులకు. కామధేను విధే కల్పవృక్షమిదే ప్రామాణ్యము గల ప్రపన్నులకు. కామధేను విధే కల్పవృక్షమిదే. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజైన బుధవారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం వైఖానస ఆగమోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై ఆసీనులను చేసిన అర్చకులు
షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. హరి అవతారములే అఖిల దేవతలు హరిలో నీవే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనవో మనసా హరి 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 హరియనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా విష్ణువు విష్ణువని వెదకవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును. మకర వాహనంపై శ్రీ కపిలేశ్వర స్వామి వారి శోభాయమాన దర్శనం తిరునగరి వాసులను భక్తి తన్మయత్వంలో ఓలలాడించింది. తిరుపతి నగరంలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8 నుండి 17వ తేదీ వరకు నవనవోన్మేషంగా కొనసాగుతున్న శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన బుధవారం ఉదయం మకర వాహన సేవ జరిగింది. సర్వాంగ సుందరంగా సుగంధ పుష్పమాలల దివ్యాలంకరణలో ఆది దంపతుల ఉత్సవమూర్తులు కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారు శ్రీ సోమస్కందమూర్తి అలంకరణలో మకర వాహనంపై వేంచేసి తిరుపతి పురవీధుల్లో ఊరేగారు. చండీ వాయిద్యాలు, కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్ల వాహన సేవలను తిలకించిన తిరునగరి వాసులు భక్తి పరవశంలో ఓలలాడారు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జన ప్రియ కేశవ సేవిత పాద శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి బుధవారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో షోడశోపచార క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ వివిధ రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, తులసిమాలలతో ఉత్సవమూర్తులను అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు అందజేశారు. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని భీమాట్టహాసవక్త్రాయ కపర్దిస్థాణవే నమః నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ
जटामकुटधारिणे पूषदन्तविनाशाय भगनेत्रहणे नमः भविष्यद्वृषचिह्नाय महाभूतपते नमः भविष्यत्त्रिपुरान्ताय तथान्धक विनाशिने कैलासवरवासाय करिकृत्तिनिवासिने विकराळोर्ध्वकेशाय भैरवाय नमो नमः विकराळोर्ध्वकेशाय भैरवाय नमो नमः अग्निज्वालाकराळाय शशिमौळिधृते नमः। చెన్నై మహానగరం జిఎన్ చెట్టి రోడ్ టీ నగర్లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 7 నుండి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఉదయం ఆశ్రిత కల్పవల్లి అమ్మ శ్రీ పద్మావతి దేవికి పల్లకి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. విశేష పరిమళ భరిత పుష్పమాలలు, పట్టు వస్త్రాలు, పసిడి శోభిత దివ్య తిరువాభరణాలతో అమ్మవారి ఉత్సవమూర్తిని దేదీప్యమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో పల్లకిపై ఆశీనులను గావించారు. అనంతరం అర్చకులు అమ్మవారికి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపారు. ఆపై పండితులు వేద పఠనం చేయగా అర్చకులు అమ్మవారికి సహస్రనామార్చన నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు శ్రీ పద్మావతి దేవిని పల్లకిపై దర్శించుకుని తరించారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చెన్నైలోని టీటీడీ ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి మంగళవారం రాత్రి హనుమంత వాహన సేవ నయనానందకరంగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో శ్రీరామచంద్రమూర్తి అలంకరణలతో ప్రియ భక్తుడైన హనుమంత వాహనంపై ఆశీనులను గావించారు. అనంతరం అర్చకులు పండితుల వేదపారాయణం, శ్రీ వైష్ణవుల దివ్య ప్రబంధ నీరాజనాల నడుమ శాస్త్రోక్తంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం పరమ పవిత్ర శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. శ్రీశైలం భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శివరాత్రి ఉత్సవాలకు విచ్చేసిన భక్త కోటితో శ్రీశైల క్షేత్రం భక్తజన శోభితంగా దర్శనమిస్తోంది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు మంగళవారం రాత్రి హంసవాహన సేవను వేడుకగా నిర్వహించారు. ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఆది దంపతుల ఉత్సవమూర్తులను మణిమయ వజ్ర శోభిత స్వర్ణాభరణాలు, దివ్య సుగంధ పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి హంసవాహనంపై ఆశీనులను గావించారు. శాస్త్రోక్తంగా పూజాధికాలను పూర్తి చేసి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. అనంతరం అశేషంగా విచ్చేసిన భక్తుల కోలాహలం, కళా సాంస్కృతిక సంబరాలు, మిన్నంటే మహాదేవుని నామస్మరణలు, శివశక్తుల విన్యాసాలతో శ్రీశైల క్షేత్ర పురవీధుల్లో భ్రమరాంబ మల్లికార్జునుల హంసవాహన సేవ కన్నుల పండుగ సాగింది. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ సర్వమంగళ సమేత పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు కామధేను వాహన సేవ ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని పుష్పమాలలు, పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కామధేను వాహనంపై ఆశీనులను చేశారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా తిరుచిపై కొలువుదీర్చారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలతో హారతులు సమర్పించిన అనంతరం గ్రామ వీధుల్లో స్వామి అమ్మవార్ల వాహన సేవలు భక్తజన సందోహం నడుమ కోలాహలంగా జరిగాయి. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం.
హైదరాబాద్కు చెందిన గుత్తా శ్రీ హర్షసాయి చౌదరి మంగళవారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్కు 1 కోటి రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు. గుంటూరుకు చెందిన ఎన్ సుధారాణి టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్కు మంగళవారం 10,01,116 రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కళ్యాణ ప్రదాత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు కొలువుదీరిన శ్రీనివాస మంగాపురం క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలతో కళకళలాడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవనవోన్మేషంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా పురాణ వైభవం శ్రీ వెంకటేశ్వరుని దివ్యత్వంను ప్రతిబింబించే విధంగా వివిధ దేవతామూర్తుల రూపాలతో అందంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తుల మదిని పులకింపచేస్తున్నాయి. నిత్య కళ్యాణపురంగా అనుగ్రహిస్తున్న శ్రీనివాస మంగాపురం ఉత్సవ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయం లోపల, వెలుపల, మాడవీధులు, పరిసర ప్రాంతాలలో కృతయుగం నుండి కలియుగం వరకు వివిధ దేవతామూర్తుల రూపాలను చూడచక్కగా ఏర్పాటు చేశారు. శ్రీనివాస మంగాపురం పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు భక్తులను మంత్రముగ్ధులం చేస్తున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్న, మధ్య, పెద్ద పరిమాణాల్లో సుమారు 75కు పైగా అద్భుతమైన ఇల్యూమినేషన్ బోర్డులు ఏర్పాటు చేశారు. 4 మాడ వీధుల్లో గరుక్మంతునిపై మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఆభరణాల వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, లక్ష్మీదేవి, గజవాహనం, ఆదిశేషునిపై మహావిష్ణువు, దశావతారాలు, అష్టలక్ష్మి తదితర రూపాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే శ్రీనివాస మంగాపురం చెర్లోపల్లి కూడలి వద్ద విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దిన దశావతారాలు, అష్టలక్ష్ములు, శ్రీ వెంకటేశ్వర స్వామి, మహావిష్ణు, లక్ష్మీదేవి, గజవాహనంపై లక్ష్మీదేవి, శంకు చక్రాలు, ఏనుగులు, కమలాలు, వరాహ అవతారం, తోరణాలు, చిన్న లక్ష్మీదేవి రూపాలు, అభయహస్తం, వజ్ర కిరీటం, కటిహస్తం, 9 వాట్స్ తోరణాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చెర్లోపల్లి, శ్రీనివాస మంగాపురం, చంద్రగిరి, కాలూరు మార్గాలు, జాతీయ రహదారుల వెంట
ఎల్ఈడి లైట్లతో డిజైన్ చేసిన ఆర్చులు రమణీయంగా ఏర్పాటు చేశారు. పుదిపట్ల జంక్షన్, శ్రీనివాస మంగాపురం, తిరుపతి పరిసరాలు, ఆలయ పుష్కరిణి, ఆలయం లోపల మరియు వెలుపల 4 మాడ వీధులు, కార్ పార్కింగ్ ప్రాంతం, శ్రీనివాస మంగాపురం జంక్షన్, చంద్రగిరి బస్టాండ్, శ్రీనివాస మంగాపురం రైల్వే గేట్ తదితర ప్రాంతాలు రాత్రి వేళల్లో నింగి నుండి తారాలోకం దిగివచ్చిందా అన్నట్లు రజత కాంతుల్లో మెరుస్తూ స్వామివారి బ్రహ్మోత్సవ వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. బ్రహ్మోత్సవాల నిర్వహణకు 3 నెలల ముందుగానే టీటీడీ ఎలక్ట్రికల్ విభాగం ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది విద్యుత్ అలంకరణలను ఏర్పాటు చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు. శ్రీనివాస మంగాపురం అంతటా ఏర్పాటు చేసిన ఈ విద్యుత్ కాంతుల వెలుగులు స్వామివారి ఉత్సవాలను కనులారా తిలకించడానికి విచ్చేసిన భక్తుల మదిని పులకింపజేస్తున్నాయి. ఇక శ్రీనివాస మంగాపురంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పుష్పాలంకరణలు భక్తులను మైమర్పిస్తున్నాయి. దాదాపు 10 టన్నుల పుష్పాలను ఈ అలంకరణలకు వినియోగించారు. సంప్రదాయ పుష్పాలతో పాటు విదేశీ జాతుల పుష్పాలతో ఎంతో సుందరంగా చేపట్టిన అలంకరణలు అద్భుతంగా ఉన్నాయి. స్వామివారి ఉత్సవ రమణీయతలను సుగంధ భరితంగా వెదజల్లుతున్న పుష్పాలంకరణలు భక్తులను ఎంతగానో మురిపిస్తున్నాయి. చిత్తూరు నగరం గిరింపేటలోని శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముందుగా శ్రీ చిదంబరేశ్వర స్వామివారిని, శివకామ సుందరీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి విశేషంగా పూజలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు పంచమహా నీరాజన సమర్పణ గావించారు. అనంతరం ఆది దంపతుల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా సిద్ధం చేసిన శేషవాహనంపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ వీధులలో శేషవాహన సేవ వేడుకగా జరిగింది. చిత్తూరు జిల్లా బీకోటలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతోంది. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి రథోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను విశేష అలంకార శోభితంగా కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలతో స్వామి అమ్మవార్లను ఆలయం నుండి వెలుపలకు తీసుకువచ్చి దివ్య రథంపై ఆశీనులు గావించి హారతులు అందజేశారు. రథాన్ని పలు రకాల తోరణాలు, పుష్పాలు, ప్రత్యేకంగా పైనాపిల్ పండ్లతో సుందరంగా తీర్చిదిద్దారు. చక్కని రథంపై వేంచేసి కటాక్షించిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని భక్తులు కనులారా దర్శించుకుని తరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో కొలువుదీరిన అమ్మలగన్న అమ్మ శ్రీ మావులమ్మ తల్లి ఆలయం ఉత్సవ శోభితంగా దర్శనమిస్తోంది. అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి శ్రీ మావులమ్మ తల్లి, చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి రూపంలో విద్యాలక్ష్మి అలంకరణలో వేంచేసి పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో మాఘమాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముందుగా ఆలయంలో పరమశివుడికి అభిషేక సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సర్పరూప శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారయుక్తంగా అభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. భక్తులు హరోం హర నామస్మరణలు చేస్తూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరాధనలో పాల్గొన్నారు. అనంతపురంలోని మొదటి రోడ్లో వేంచేసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మయూర వాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా మయూర వాహనంపై వేంచేపు చేసిన అర్చకులు హారతులు అందజేశారు. ఆపై భక్తుల కళా ప్రదర్శనలు, కోలాటాలు, శివనామ స్మరణల నడుమ అనంతపురం నగర వీధులలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి మయూర వాహన సేవ భక్త శోభితంగా సాగింది.
నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ సోయగాలతో అలరారుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య పూజలు, వారపు సేవలు, పక్ష మాసోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు దేవుడు శ్రీ వెంకటేశ్వరుడికి అష్టదళ పాద పద్మారాధన సేవ మంగళకరంగా జరిగింది. స్వామివారికి ముందుగా నిత్య పూజలు పూర్తి చేసిన అర్చకులు ఆపై స్వామివారి పాదపీఠం వద్ద పూజాధికాలను పూర్తి చేసి ఆగమోక్తంగా వేద మంత్రోచ్చారణలతో సహస్రనామార్చన సహిత అష్టదళ పాద పద్మారాధన సేవ నిర్వహించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. నెల్లూరు పట్టణం శివనామ స్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. నగరంలోని మూలాపేటలో వేంచేసిన భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి 22వ తేదీ వరకు జరిగే శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇక అంకురార్పణ సందర్భంగా ముందుగా విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించారు. ఆపై త్రిశూలేశ్వరుడిని పల్లకీలో ఆశీనులు గావించి హారతులు సమర్పించారు. ఆపై ఉద్యానవనంలో శ్రీ మూలస్థానేశ్వర స్వామివారు స్వయంభూగా ఆవిర్భవించిన జమ్మి చెట్టు వద్ద పూజలు నిర్వహించి మృత్సంగ్రహణంతో అంకురార్పణ జరిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 73,983 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,900 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,23,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.